ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని మీద విశ్వాసం గనుకను ఉంచినట్లయితే ఆయన నీ జీవితంలో నిన్ను ఎప్పుడూ సిగ్గుపడనీయకుండా చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో అనేక మందిని నమ్మి వారైనా నిన్ను మోసం చేసి ఉండొచ్చేమో, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని గనుక నువ్వు విశ్వసించినట్లయితే ఆయన నీ పరిస్థితిని బట్టి నిన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకుండా అందులో నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన దేవుని మాత్రము విడిచిపెట్టకుండా ఆయన యందు పూర్తి విశ్వాసము కలిగి జీవించిన వాడిగా మనకు కనబడుతూ ఉంటాడు. గనుకనే యోబుని ఎక్కడ కూడా సిగ్గుపడనీయకుండా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించినాడు. అలాగ సిగ్గుపడనీయకుండా నిన్ను కూడా దేవాది దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనం విశ్వాసం కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే తండ్రి మీ యందు విశ్వాసం లేనటువంటి జీవితంలో ఉన్నారో, సిగ్గుపడేటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా, వారందరూ మీ యందు విశ్వాసం ఉంచుతూ ఉండగా తండ్రి ఎన్ననుడు వారి జీవితాల్లో సిగ్గుపడనీయకుండా తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన ప్రయాణాల్లో పనుల్లో మీరే తోడై ఉండమని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.